మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. 6 గంటల్లోనే నాంపల్లి పోలీసులు చిన్నారి ఆచూకుని కనుగొన్నారు. జహీరాబాద్ జిల్లాకు చెందిన హసీనా బేగం, గాఫర్ దంపతులు తమ చిన్నారికి జాండీస్ రావడంతో నాంపల్లిలోని నీలోఫర్ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. కాగా ఆసుపత్రిలో ఓ మహిళ వచ్చి తాను సిబ్బందిని అని చెప్పి తన తల్లి వద్ద నుండి తీసుకుని ఎత్తుకెళ్లింది. అయితే మాయమాటను చెప్పి అక్కడ నుండి తీసుకువెళ్లింది. ఎంతసేపు ఎదురు చూసినా బాబును తీసుకురాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి అక్కడ సిబ్బందిని సంప్రదించగా చిన్నారి కిడ్నాప్ అయినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. కిడ్నాప్ తర్వాత బాబును ఓమ్నీ వ్యాన్ లో కర్నూలు వైపు తీసుకువెళ్లినట్లు గుర్తించారు. వెంటనే జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వగా జిల్లాలోని ఎస్ఐలకు సమాచారం ఇచ్చారు. ఇక ఈ క్రమంలో ఉదయం టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా 3 చిన్నారులను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. చిన్నారుల్లో ఓ అబ్బాయి, మరో 2 అమ్మాయిలు ఉన్నారు. 3 కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి స్టేషన్ కు తరలించారు. కిడ్నాప్ అయిన చిన్నారిని హైదరాబాద్ తరలించి తల్లికి అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జోగులాంబ, నాంపల్లి పోలీసులు కేవలం 6 గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని చిన్నారిని సురక్షితంగా అప్పగించడంతో ఉన్నతాధికారులు వారిని అభినందించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. క్రాంతి, చెప్పండి. నీలోఫర్ హాస్పిటల్లో మొత్తానికి బాలుడు కిడ్నాప్ కేసు అయితే సుఖాంతమైనట్టుగా తెలుస్తోంది. వారి తల్లిదండ్రులు ఏమంటున్నారు, అలాగే కిడ్నాప్ కు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ సిరిచందన, ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ లోని నీలోఫర్ హాస్పిటల్, నాంపల్లిలోని నీలోఫర్ హాస్పిటల్లో మాత్రం నిన్న చూసుకున్నట్లయితే జహీరాబాద్ కి చెందిన బేగం బాబు తనకి జాండీస్ రావడంతో మాత్రం నీలోఫర్ హాస్పిటల్లో జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ దాదాపుగా ఈ జాండీస్ రావడంతో అక్కడ ఒక మహిళ మాత్రం నేను నీలోఫర్ హాస్పిటల్ సిబ్బంది అనుకుంటూ మాత్రం అక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు, బాబు తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి మాత్రం బాబుని తీసుకొని నీలోఫర్ హాస్పిటల్ నుంచి కర్నూలు హైవే మీదకి వెళ్ళినట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం నీలోఫర్ హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ఆధారంగా కావచ్చు, లేదు అని అంటే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సీసీ ఫుటేజ్ ఆధారంగాను ఇటు కర్నూలు హైవేకి తీసుకెళ్తున్నట్టు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సీసీ ఫుటేజ్ ద్వారా అక్కడే ఉంటున్న కర్నూలు కి సంబంధించిన పోలీసులను కూడా అలర్ట్ చేయడంతో మాత్రం ఇక్కడ అటు ఏపీ పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసు ఇద్దరు ఆధ్వర్యంలో సంయుక్త ఆపరేషన్ లో మాత్రం 6 గంటల తిరగక ముందే మాత్రం బాబుని తల్లిదండ్రులకు అప్పగించారు. అప్పటికే ఈ ఓమ్లీలో తరలించే సమయంలో నిందితులు దాదాపుగా 3 నిందితుల్ని అదుపులో తీసుకున్నారు. దాదాపుగా వీళ్ళు 2 పిల్లలను మరి ఒక అమ్మాయిని కూడా కిడ్నాప్ చేసినట్టయితే గుర్తించారు. అయితే గతంలో కూడా వీళ్ళపై ఏమైనా కేసులు ఉన్నాయా, అయితే పిల్లలని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారనే కోణంలో కూడా అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకొని అయితే రిమాండ్ కి తరలించినట్టు కూడా చెప్పుకోవచ్చు సిరిచందన. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి.